హలో ఎవ్రీవన్, ఎట్లున్నారు? అందరు బాగున్నారు? నేను చాలా బాగున్నా, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. సో వన్ డే నాగార్జున సాగర్ ట్రిప్ అయితే వేసామన్నమాట. సో అది ఎందుకు అని అంటే చిన్న మొక్కు ఉంది. సో ఆ పనిలో పనిగా వెళ్తున్నాము. సో అమ్మ వాళ్ళని కూడా తీసుకొని వెళ్తున్నాం అనమాట. మాతో పాటు అమ్మ నాన్న, నేను, మా వారు, చిట్టి తల్లి వెళ్తున్నాము. సో అక్కడ ఏమేం చేస్తాము ఏంటి అనేది అన్నీ చూపిస్తా. కోర్స్ నేను తిరిగినవి అన్నీ కవర్ చేస్తాను. నచ్చితే వీడియోస్ చివరి వరకు చూడండి. యాక్చువల్లీ ఈ మధ్య లాంగ్ జర్నీస్ అస్సలు పడట్లేదు నాకు. ఎందుకు అని అంటే ఏమో తెలియదు, కానీ హెడేక్ వచ్చేస్తుంది. దానివల్ల వామిటింగ్స్ కూడా అవుతుంది. మేబీ నాకు కారు పడట్లేదేమో, అందుకే అనుకుంటే అట్లా అనిపిస్తుంది. కానీ ఈసారి మంచిగా ప్రికాషన్స్ తీసుకొనే, అంటే ట్యాబ్లెట్ వేసుకొని ఎక్కాను. అయినా కానీ కొంచెం ఎందుకో తల తిప్పుతున్నట్టు అనిపించింది. బట్ ఈసారి నాకు కాకుండా చిట్టి తల్లికి అయినాయి అనమాట వాంతులు. చాలా బాధపడ్డాం. జర్నీ అంతా చాలా అన్కంఫర్టబుల్గా అనిపించింది. చిట్టి తల్లి వామిటింగ్స్ చేసుకునేసరికి ఎందుకో నాకు కూడా చాలా విసుగు వచ్చేసింది. ఇంకా రాదు ఏంటనిపించింది. అయినా కానీ ఏదో అన్కంఫర్టబుల్గా వెళ్ళామన్నమాట ఈసారి మాత్రం. బట్ మొక్కుంది కాబట్టి కంపల్సరీగా వెళ్ళాల్సిన పరిస్థితి. సో చూసేయండి.
సో నాగార్జున సాగర్ అయితే వచ్చేసాము. ఎట్టకేలకి డ్యామ్ చూసారు ఎట్లా ఉంది. అసలు వాటర్ కూడా అస్సలు లేవు. అంటే ఎండలు అంత ఘోరంగా ఉన్నాయి బయట. ఈ ఎండలకి డ్యామ్ పాపం నాకు డ్యామ్ చూస్తే బాధ అనిపించింది. మాటగా మాట చెప్పాలి. ఎందుకంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు ఫుల్ వాటర్ ఉండే, ఇప్పుడు అసలు వాటర్ లేవు. అంతా ఏదో ఎండలు అట్లా ఉన్నాయిలేండి బయట. దానికి మనమేం చేస్తాము. కాకపోతే చూడండి, రిటర్న్లో ఇక్కడ ఫొటోస్ దిగాము, అవి కూడా షేర్ చేస్తా, చూసేయండి. ఓకేనా గైస్? ఏ మాటగా మాట చెప్పుకోవాలి కానీ నాకు ఈ రూట్ అంటే చాలా ఇష్టం. ఇదివరకు ఇలా కాకుండా ఇప్పుడు బాగా అప్డేట్ అయిందనమాట. సో బాగుంది రూట్ ఇప్పుడు. చూడండి డ్యామ్ ఎలా ఉందో, మూగపోయింది పాపం నీళ్ళు లేక. కానీ వాటర్ వదిలినప్పుడు ఈ ప్లేస్ అసలు చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇక్కడ వరకు వచ్చేస్తాయి నీళ్ళు. చాలా ఆ చెమ్మ మనకి తగులుతుంది అనమాట. సో అప్పుడు చాలా బాగుంటుంది. ఈసారి వాటర్ వదిలినప్పుడు డెఫినెట్గా వస్తాను. అప్పుడు కూడా మీకు ఇట్లనే వీడియో తీసి పెడతా అనమాట. సో చాలా బాగుంటుంది. అవును, ఇంతకీ మీరు నాగార్జున సాగర్ చూసారా లేదా కామెంట్ చేయండి. నేనైతే చిన్నప్పటి నుంచి వెళ్తూనే ఉన్నాను అనమాట. సో ఈసారి నాగార్జున సాగర్ కాకుండా ఏదైనా వేరే ట్రిప్ ప్లాన్ చేయాలి. ఇదిగోండి సాగర్ అయితే వచ్చేసామన్నమాట. ఇంకా సండే అయ్యేసరికి కొంతమంది ఉన్నారు. ఇంక ఇక్కడ నుంచి మేము ఫస్ట్ స్నానం చేసి వెళ్దామని అనుకున్నాం చర్చ్లోకి. అందుకని చెప్పేసి మా వారు అన్నారు, వచ్చిన మొక్కు తీర్చుకొని ఫ్రెష్ అయ్యి వెళ్దాము చర్చ్లోకి అన్నారు. అప్పటికే అక్కడ చర్చ్ జరుగుతుంది. ఇది అనమాట. సో చూసేయండి. ఇక్కడ నుంచి మేము వచ్చిన పని స్టార్ట్ చేస్తాం. రండి, చర్చ్ చూసారు. ఇదిగోండి చర్చ్ జరుగుతుంది. అమ్మ అయితే వెళ్తుంది ప్రేయర్ చేసుకొని వస్తాను అని. ఇంకప్పటికే చిట్టి తల్లికి ఆయాసం వచ్చిందనమాట. అంటే ఎండలకి బాగా కక్కింది. ఇంక ఇక్కడ నుంచి కత్తెరలు ఇవ్వడానికి వెళ్ళిపోయామన్నమాట. మేము ఎప్పుడు మాకు మొక్కు ఉంది కాబట్టి కత్తెరలు ఇవ్వాలి అని ఏం అనుకోలేదు. కాకపోతే వచ్చిన ప్రతిసారి ఇట్లా ఇస్తూ ఉంటాం అనమాట. నేను, హనీ, మా వారు ముగ్గురు ఇస్తాము 3 కత్తెరలు. సో ఆ ప్రాసెస్ జరుగుతుంది. చూసేయండి మీరు కూడా.
సో ఇక మా పని అయితే ముగించేసుకొని అక్కడ నుంచి కొంచెంసేపు ఫ్రెష్ అయిపోయి వెళ్ళిపోయామన్నమాట. చర్చ్లోకి వెళ్ళిపోయాం. సో ఇక అక్కడ కూడా చర్చ్లో కొంచెం టైం స్పెండ్ చేసి మా మొక్కు తీర్చుకొని అక్కడే కొంచెంసేపు కూర్చొని వచ్చేసామన్నమాట. బయటకు వచ్చిన తర్వాత ఇంకా లంచ్ చేసాం. అప్పటికి ఆకలేస్తుంది బాగా. ఇంకా అందుకని చెప్పేసి అన్నం తినేసాము. ఇక నేను నాన్న అందరు ఉండేసరికి వీడియో ఎవరు తీయలేదు, లంచ్ వీడియో. ఎందుకంటే డాడీకి పెద్ద వీడియోస్ అసలు ఇష్టం ఉండదు, అందుకని చెప్పేసి వీడియోస్ అసలు తీయలేదు. ఇక అక్కడి నుంచి ఎత్తిపోతల దగ్గరికి బయలుదేరిపోయాం అనమాట. అప్పటికే టైం 6 అయిపోయింది. చిన్న చిన్న షాపింగ్ ఉంటే అదంతా చేసేసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోయాము. అదనమాట విషయం. ఇక పార్క్లో కొంచెం బాగా ఎంజాయ్ చేశారు అమ్మాను, హనీ, నేను కూడా. సో నేనైతే వీడియోస్ తీసుకోవడమే సరిపోయింది. అమ్మ అయితే హనీ గారిని బాగా ఆడించింది అనమాట. సో నాకు ఈ వాటర్ ఫాల్స్ దగ్గర బాగా నచ్చింది. ఆ సౌండ్స్ అవి కొంచెంసేపు నేను బాగా నేచర్ని ఎంజాయ్ చేశాను. నేచర్కి దగ్గరగా ఉన్న ఫీలింగ్ కలిగింది నాకు. అండ్ చాలా బాగుంది ఈ ఎక్స్పీరియన్స్. సూపర్గా ఉంది, నాకైతే బాగా నచ్చింది. అండ్ ఇక్కడ కోతులు చాలా ఉన్నాయి. చిట్టితల్లి అయితే ఫుల్ ఎంజాయ్ చేసిందని చెప్పొచ్చు అనమాట వీటిని. ఇంకా అక్కడి నుంచి బయలుదేరిపోయాము చిన్నగా. సో వీడియో ఇప్పటివరకు చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అనమాట. ఇట్లా మా మొక్కును అయితే మేము తీర్చుకున్నాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. చివరిలో ఫొటోస్ యాడ్ చేస్తాను, అవి కూడా చూసేయండి. థ్యాంక్ యూ.